హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ వ్లాగ్స్. ఈరోజు నేను లాంగ్ వీడియో తీయడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి, స్క్రాచ్ నుంచి పెంచిన ప్లాంట్స్ వేరే పాట్లోకి షిఫ్ట్ చేస్తున్నా. అంటే సీడ్ టు ప్లాంట్ అనమాట. సీడ్ నుంచి గ్రో చేసి 1 ఇయర్ ప్లాంట్ అది. ఇప్పుడు ఇది నాకు చాలా స్పెషల్ వీడియో, అందుకో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక అచీవ్మెంట్ లాగా అనిపించింది. ఎప్పుడు గ్రో చేయలేదు, సీడ్ టు ప్లాంట్ 1 ఇయర్ వరకు రావడం. ఇవి 1 మంత్ ఉన్న ప్లాంట్, చిన్న బేబీ ప్లాంట్స్. ఆ తర్వాత ఇంతవరకు 1 ఇయర్లో గ్రో చేశాను. చాలా వీక్గా పెరుగుతుండే స్టార్టింగ్లో. అయితే స్టెమ్స్ అన్నీ కట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన ప్లాంట్స్ని ఇప్పుడు వేరే పాట్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇందులో ఇంకా ఏమంటారు 5 ప్లాంట్స్ అయితే బ్రతికించిన. చాలా వచ్చినుండే బేబీ ప్లాంట్స్, అందులో 5 ప్లాంట్స్ బతికించిన. తర్వాత ఈ 3 ప్లాంట్స్ అయితే వేరే పాట్లోకి షిఫ్ట్ చేద్దాం. స్టార్టింగ్ అయితే నేను వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బోన్ మీల్ యాడ్ చేస్తున్నాను. ఇవి మనం సీడ్ నుంచి గ్రో చేసినాం కాబట్టి ప్లాంట్స్ కొంచెం వీక్గా ఉంటాయి, అందుకనే కొంచెం కేర్ ఎక్కువగా తీసుకోవాలి. నేను స్టార్టింగ్లో అయితే ఈ ప్లాంట్స్ చాలా సన్నగా వీక్గా ఉండే, అవి కట్ చేసి కొంచెం నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చిన. సో అందుకనే ఇంక ఇప్పటి వరకు పెద్ద పాట్లోకి ఎప్పుడు షిఫ్ట్ చేయలేదు, లాంగ్గా పెరిగిపోతాయని. ఆ చిన్న పాట్లోనే అట్లా కట్ చేసి ఉంచిన. సో ఇప్పుడు షిఫ్ట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 1 ఇయర్ అండ్ 1 ఇయర్ 1 మంత్ ఈ రోజుకి, అందుకని షిఫ్ట్ చేద్దామని చేస్తున్నా. అండ్ బోన్ మీల్ ఇవన్నీ పక్కా యాడ్ చేయాలని లేదు, మీరు న్యాచురల్గా కూడా ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు. కానీ అవి కూడా కొంచెం రూట్స్కి కానీ సాయిల్ ఇంప్రూవ్మెంట్కి కానీ కావాలి. అందుకనే ఇప్పుడు చూసేయండి, మనం 3 ప్లాంట్స్ని గ్రో బ్యాగ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు చాలా ఇష్టం ఏంటంటే క్యాక్టస్ ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇష్టము. అండ్ 2-3 ప్లాంట్స్ అట్లా, ఒక్కటి చిన్న ప్లాంట్ ఒక 450 అట్లా పెట్టి తెచ్చుకున్నా, కానీ చనిపోయినాయి అవి. ఇంకా అప్పటి నుంచి తీసుకురావట్లేదు. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసిరా అంటే సీడ్ టు మళ్ళీ ప్లాంట్ వరకు రావడం? అండ్ నేను కూడా ఇది ఫస్ట్ టైం, ఇది పెద్ద ఫీల్ అయిపోతుంది ఒక్క ప్లాంట్ గురించి అనుకోకండి. గార్డెనింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది దీని హ్యాపీనెస్ ఏంటో. అండ్ ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి అంటారు, అండ్ 5 ఇయర్స్ అనుకున్నాను నేనైతే. 5 ఇయర్స్ లోపు రావచ్చు అని, ఎందుకంటే వీక్గా ఉన్నాయి కదా కొంచెం ప్లాంట్స్. సో అందుకనే అనుకుంటున్నా. మీరు మీ దగ్గర కూడా డ్రాగన్ ప్లాంట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఎప్పటి వరకు మీకు ఫ్రూట్స్ వచ్చాయనేది. ఇక నేనైతే సాయిల్ వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ ఏం యూజ్ చేయను. వర్మీ కంపోస్ట్ ఇవైతే పక్కా యూజ్ చేస్తా. అండ్ కోకోపీట్ కూడా ఎక్కువ ఏం యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి వన్స్ అపాన్ అ టైం అన్నట్టు. అండ్ ఎక్కువ ఏం యూజ్ చేయను. డ్రాగన్ ప్లాంట్స్లో చిన్నవైనా పెద్దవైనా వేరే పాట్లోకి షిఫ్ట్ చేయడానికైనా చాలా కష్టం అనమాట. ఇది మాత్రం ఎంత సింపుల్గా వచ్చేసింది ఇట్లా. ఎందుకంటే అవి ముళ్ళులు అవి ఉంటాయి కదా, అవి చాలా కుచ్చుకుంటాయి తీసేటప్పుడు కూడా. అండ్ ఆ 2 కూడా ఫస్ట్ 2 పెట్టినవి కూడా చాలా కష్టంగా తీయడం అయింది, చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇది చూడగానే చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకా చాలా చెట్లు కూడా ఉన్నాయి మా దాంట్లో. ఇంకా మీకు చూపిస్తా లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ. నన్ను ఇంకా కొంచెం మీరు ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వండి. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అక్కడ పట్టించుకోకండి, ఎందుకంటే కొంచెం మెస్సీగా ఉండే, అక్కడ అవి ఇవి వేసేసాం. ఎందుకంటే వీడియో ఫాస్ట్గా అయిపోవాలని ప్లాన్స్ కూడా ఫాస్ట్గా పెడుతున్నాం. ఈవినింగ్ అయిపోయింది కదా, మళ్ళీ లైట్కి రావు వీడియోస్ సరిగ్గా అని